అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉన్నాడు అంటారు. మరి జగిత్యాల జిల్లాల ఒక రైతు గసొంటి ఉపాయమే చేసిండు. ఏందంటారా? అయితే ఆయనకు కోతుల బాధ ఎక్కువ అవుతుందోలా. పండించిన పంటను కోతులు సత్తనాజు చేస్తాయి. కోతుల బాధ తప్పించుకునేందుకు ఒక పెద్ద పులిని తెచ్చుకున్నాడు. అరే అవ్వంటే పెద్ద పులిని ఎత్తుకొని మరి కోతుల మీదకు ఇడిచిపెట్టిండోల్లా. అగో చూడురి మీరే మరి. ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా చౌల మధ్య ఊర్లో ఉన్నాముల్లా. ఓర్నాయనో ఈడ జనం కంటే కోతులు ఎక్కువ ఉన్నాయి కదా. ఆగో మందకు మంద ఇడున్నాయి ఆడున్నాయి. ఆగో చెట్ల మీదకి ఎక్కుతున్నాయి, ఇండ్ల మీదకు పోతున్నాయి, చేన్లని చెప్తానా చేస్తున్నాయి. అయితే చిన్నారెడ్డి అనే ఈ రైతు చేనును ఈ కోతులు పగబట్టినట్టే చేస్తానేటనోళ్ళు కష్టపడి పండించిన పంటను సత్తనా చేస్తాయి. వాటిని ఎంతసేపు అని కొట్టుకుంటా బెదిరించుకుంటుంటాడు. అవేమో ఇంకా మరలా పడుతున్నాయట. అందుకే ఇగో పులిని పట్టుకొచ్చిండు. అగో దాన్ని మంచిగా ఎత్తుకున్నాడు చూడు. అయితే అది ఒరిజినల్ పులి కాదు, డూప్లికేట్ పులి బొమ్మ. అగో అయితే కోతులకు పులులంటే భయం కదా. అందుకే వాటిని బొమ్మ పులితోని మతిమరిపించి ఉపాయం చేసింది చిన్నారెడ్డి అన్న. బొమ్మను గనకచ్చి పొద్దుగాల పొద్దుమీటికి చేన్న కడ పెడుతుందట. ఇక ఈ బొమ్మ పులిని చూసి కోతులు దడుచుకుంటున్నాయి. వామ్మో పెద్ద పులి వచ్చిందో అనుకుంటా ఇటు మొక్కాన్ని అతలేవట. అంతేనా పెద్ద మనిషి? మాకు కోతుల బిడద తోటలల్లా అనేకమైన బాధలు కోతులతో. ఎట్లా దాని నిర్మూలన అని ఎన్ని చేసినా దేనికి భయపడతలేవు. ఒక పెద్ద పులి బొమ్మని యూట్యూబ్లో చూసి పెద్ద పులి బొమ్మని ఆర్డర్ చేయడం జరిగింది. చేను కాడికి కొండపోతే కొంచెం భయపడి పోవడం జరుగుతుంది కోతులు అనేటివి. అట్లాగే చేసుకొని వచ్చి మళ్ళీ మక్కల్ని మెట్టెలు మార్కెట్లో పోయడం జరిగింది. దానికి కూడా ఇక్కడ మార్కెట్ పరిసరాల దాని పడిన చెట్లు చేయబట్టి అక్కడ కూడా కోతులు వస్తే రోజు పొద్దున తేవడం సాయంత్రం కొండపోవడం జరుగుతుంది. దాంతో మాకు కొంచెం కోతులతోని కొంచెం ఉపశమనం కలుగుతుంది. అగనట కానీ ఏమన్నా ఉపాయం చేసిండు అసలు? ఇక ఈ అన్న చేసిన ఉపాయంతో ఊర్లో కూడా పరిశాన్ అవుతుర్రు. మనిషికో పులి బొమ్మను కొనుక్కొచ్చుకొని చేనెల పెట్టుకుంటురట. అదన్నట్టు ముచ్చట. ఇప్పుడు మనం తిరుమలకు పోదాం. ఎందుకు? ఎంకన్న దర్శనానికి అనేరు. ఎంకన్న దర్శనం కోసం కాదు, అక్కడికి ఒక భక్తురాలు వచ్చింది. ఆమెను చూడాలి మనం, అవసరమైతే పలకరియాలి. భక్తురాలి కోసం గంత దూరం ఎందుకు? ఎవలబ్బా అంటారా? ఆమెను చూస్తే మీరు పరేషాన్ అవుతారు, నోరెళ్ళ పెడతారు. ఆమెను చూడాలంటే తల ఎత్తి చూడాలి. అగో గీ అక్కనే కలుసుకుందామని చెప్పింది. దేని మీద నన్ను నిల్చున్నదా ఏంది అని అనుమాడవాడేరు. అక్క ఎత్తే గంత. అసలు నన్ను అడిగితే హైట్ అంటే అమితాబ్ బచ్చన్ అంటారు కదా, కానీ ఈ అక్క అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ ఎత్తులనే ఉన్నది. తిరుమలకు వచ్చింది. క్యూ లైన్లో నిల్చునే వరకల్లా అందరి ఈమెను చూసుడు. అందరికంటే ఈ అక్కనే పొడుగున్నది. ఇక గింత పొడుకునే వరకల్లా ఒక్కొక్కరు ఒక పరిశాన్ అయ్యిర్రా. అసలు లెక్కకైతే మొగోళ్ళే గింత ఎత్తులో ఉండరు. అసంటిది ఈ అక్క మొగోళ్ళనే మించిపోయింది పో అని అంటారు. ఇక ఈమె పక్క పొంటి నిలబడి సెల్ఫీలు దిక్కుంటా సమరపడ్డరు. అదో ఆనందం మనోళ్ళకు. ప్రతి ఒక్కటి చిత్రంగానే అనిపిస్తుంది కదా. అన్నట్టు ఈ అక్క ఎత్తు 7 అడుగులట. శ్రీలంక ఆమె ఎంకన్న దర్శనం కోసం తిరుమలకచ్చి ఇగో గిట్ల సెలబ్రిటీ అయిపోయింది మన కాడ.
ఇప్పుడు మీకు సినిమా స్టోరీ అసంటి ముచ్చట చెప్తా. ఇసోంటి ఈ చాలా మటుకు సినిమాలలోనే అవుతుంటాయి, కానీ బయట కూడా ఆ సినిమాలలో మించిన సీన్లే జరుగుతుంటాయి. ముచ్చట ఏంటంటే 10 ఏళ్ల కిందట ఒక పెద్దవా కనబడకుండా పోయిందోళ్ళ. ఇంట్లోళ్ళు చుట్టాలు గిట్టాలు అంత దేవులాడిరు, దొరకలే. ఇక కాలం చేసిందని ఫిక్స్ అయిపోయారు. కర్మ కూడా చేసిరు, మాస్కం కూడా చేసి సుట్టపూల చేయి అడిగిచ్చారు. అప్పుడు ఏమైందంటే పూలవాన గుర్తాంది ఈ పెద్దమ్మ మీద. ఎందుకంటే చచ్చిపోయింది అనుకున్న మనిషి మళ్ళా బతికొచ్చిందోళ్ళ. అరే అవ్వంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడుళ్ల బియ్యారం ఊర్లే గీ కోటమ్మ కుటుంబం ఉంటది. పెన్మిటి అప్పట్లనే కాలం చేసిండు. 3 పిల్లలు, పాపం ఒకతే. కైకిల్లికి పోయి కుటుంబాన్ని సాధింది. పిల్లలు పెద్దగైర్రు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతురు. కానీ అంతనే ఏమైందో ఏమో గాని ఈ కోటమ్మ దిమాకులు నా కెమికల్లు జర ఎటమటం చేసినట్టున్నాయి. అప్పుడప్పుడు కయాలు తప్పుతుందట. గట్లనే కయాలు తప్పి ఇంటితో ఓమార్చింది. ఇంట్లోలు దేవులాడిర్రు. నెలైంది, 2 నెలలైనాయి, ఏడాది అయింది, 2 ఏండ్లయినాయి. అయినా పాపం ఈమె జాడ దొరకలే. ఇట్లా 10 ఏండ్లు గడిచినాయి. ఇక ఈమె కాలం చేసిందని ఇంట్లోలు పెద్ద కర్మ కూడా చేసిర్రు. అయితే 10 ఏండ్ల కిందట ఇంటికెళ్లి తప్పిపోయిన ఈ కోటమ్మనట నడుచుకుంటా మహారాష్ట్ర దిక్కు పోయిందట. ఆడ కొందరు పుణ్యాత్ములు ఆమెను ఆశ్రమంలో వేసిర్రు, ట్రీట్మెంట్ కూడా చేసిర్రు. ఇక పండ్ల పని ఏ ఊరు, నీ పేరేంది అని ఎంక్వైరీ చేసిన వరకల్లా చిన్నగా చెప్పిందట. ఇంకేమున్నది, ఈ అన్నం ఫౌండేషన్ వాళ్ళు ఈ తల్లిని బిడ్డల కాడికి తీసుకుపోయే ఉపాయం చేసిర్రు. ఆమె ఇంటి అడ్రస్ కనుక్కొని కాలం చేసింది అనుకున్న ఈ తల్లిని కొడుకులు బిడ్డల చేతిలో పెట్టిరు. అగో తల్లిని చూసుడుతోనే వీళ్ళు చూడు సంబరంలా కండ్ల పొంట నీళ్ళు ఎట్లా పెట్టుకుంటుర్రో. ఇక రాదనుకున్న తల్లి ఇంటికి వచ్చే వరకల్లా వీళ్ళది ఒక సంతోషమానోళ్ళ. తల్లి మీద పూలవాన గుర్పిచ్చిర్రు. కాళ్ళు మొక్కి ఇక భద్రంగా చూసుకుంటామని మతి ఇచ్చిర్రు. 2017లో మా అత్తయ్య వాళ్ళ నెల్లిపాక బంజారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేకపోవడంతో మేము చాలా ప్రదేశాల్లో వెతికినా కానీ మా అత్తయ్య దొరకకపోతే ఇక కర్మలు కూడా చేశాం. మొన్న అన్నం ఫోన్ చేశాను, అమ్మ ఆశ్రమ వాళ్ళు సార్ ఫోన్ చేసి బ్రతికే ఉందమ్మా మీ అత్తయ్య గారు అని చెప్పారు. ఇక్కడ నుంచి అమ్మని తీసుకొచ్చారు. కానీ ఏ మాట కా మాటేనోలా ఆశలు వదిలేసుకొని అన్ని మర్చిపోయినా అప్పుడప్పుడు గిసంటి వింతలు విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి కదా. ఇప్పుడు మనం రాజస్థాన్ రాష్ట్రానికి పోదాం. గంత దూరం ఎందుకంటారా చెప్తా. ఆడ ఒక పెద్ద అంగడిని అడుగుతాంది, మీసాల అంగడి. అరే అవు అంటే మీరిన్నది నిజమే, మీసాలోల అంగడి. ఇంటుండేనే విచిత్రంగా అనిపిస్తున్నది కదా. భారీ ఆ అంగడికి పోయి ఆ మీసాల రాయల్ని కలుసుకొని వాళ్ళ కళాపోషణ ఎట్లున్నదో చూద్దాం. గాని అగో చూడుర్రి, రాజులు మీసాల రాజులు. అగో చూసినవా, కిలోమీటర్ల పొడుగుతా మీసాలు పెంచిరు కదా. ఈ మీసాల రాయలందరూ ఒక కాడ జమేర్రు. నీ మీసం పొడుగున్నదా, నా జుట్టు పెద్దగున్నదా అని పోటీలు పెట్టుకుంటుర్రల్లా. ఇగో గీర చూడు, మీసాలతో బాణం తయారు చేసిండు కదా. అయితే రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్లా ఒక సంత నడుస్తుంది. సంత ఈడ గుర్రాలు అమ్ముతారు, వంటలు అమ్ముతారు, ఆటలు ఆడుతారు, పాటలు పాడుకుంటారు. ఇగో గిట్ల మీసాల రాజులు కూడా వచ్చి పోటీలు పెట్టుకుంటారు. ఈ మీసాల పోటీలల్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు తగ్గపోరు పాలు పంచుకొని వాళ్ళకు దోచిన తీర్లా విచిత్రమైన లలిత కళలు చూయించిరోల్లా. ఈ సంతను మీసాలోళ్ళ సంత అని పిలుచుకుంటారు పాయరంగా వీళ్ళు. అగో అవుగాని మీరు గొరిల్లాలు చింపాంజీలు చూసినారా అనుల్లా? సినిమాలలో టీవీలలో కాదు, నిజంగా బయట చూసిరా అని అడుగుతున్నా. అయినా కానీ గొరిల్లాలు గిరిల్లాలు మన కాడికి ఎందుకు వస్తాయి అంటారా ఏంది? అత్తయ్య కాదు, వచ్చింది ఒక గొరిల్లా. మెదక్ జిల్లాల గల్లీల పొంట తిరుగుతాంది. అరే అవు అంటే చూసినా నేనే పారేశానైనా మీరు కూడా కారి మరి.
మురుసతుగా కూస్తున్నది కదా, ఏంది ఇది? చింపాజేనా గొరిల్లానా? ఏంది ఇది? గొరిల్లానే ఉన్నట్టున్నది. అగో గల్లీల పొంట నడుచుకుంటా పోతున్నది కదా, అగో జనంతోని గ్రూప్ ఫోటోలు దిగుతుంది. ఆగుర్రాగుర్రి, ఇది ఒరిజినల్ గొరిల్లా అనుకోగల ఇంత కాదు, గొరిల్లా అవతారంలకు మారిన మనిషి. అంటే గొరిల్లా వేషం గట్టిండు. ఎందుకు? ఏమన్నా బుర్రకథ నడుపుతాందా అనుకునేరు. బుర్రకథ కాదు, హరికథ కాదు, కోతుల బాధ. అయితే మెదక్ జిల్లా నర్సాపూర్లా మనుషుల కంటే కోతులు ఎక్కువైన అటనుల్లా ఊరంతా మందకు మంద తిరుగుడు, ఇండ్ల జొచ్చుడు, అంత కోతు చేసుడు. ఇక కోతులు అన్నప్పుడు కోతు చేస్తాయనే గాని వాటిని ఎంత గెదివినా ఊరు నిడిచి పోవుడు లేదట. జనాల మీద వడుడు, ఆఫీసర్లకు ఎంత చెప్పినా అయినలేదు. అందుకే ఈ ఊరి జనాలే ఒక ఉపాయం చేసిరు. కోతులను ఎల్లగొట్టేతందుకు ఇగో గిట్ల గొరిల్లాను రంగంలోకి దించిరు. మనిషి గొరిల్లా ఏషం కట్టి దినామూరంతా తిప్పుతురు. ఖాతమిగా ఈ గొరిల్లా ఏషగాన్ని చూచుడుతోనే కోతులు ఒక గజ్జుమనుడు కాదు, నిజంగా గొరిల్లా మా గండానికి వచ్చిందనుకుంటే అవి పారిపోతున్నాయి. కోతులకే మతిమరిపిచ్చిర్రు ఇక్కడోళ్ళు కదా. కానీ ఏ మాట కామాటేనుల్లా ఈ నడుమ కోతులు చేయబట్టి జనానికి కూడా కొత్త ఉపాయాలతున్నాయి. మొన్న ఒక రైతు కూడా గిట్టనే చేన్లను కోతులు సత్తనాలు చేస్తున్నాయని పులిబొమ్మతోని వాటికి బుద్ధి చెప్పిండు. ఇక ఇప్పుడు వీళ్ళేమో గొరిల్లా వేషంతోని కోతులకు కన్మిలేపిర్రు. చూసిరు కదా, కిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.